program unit officers of Vikram Simhapuri University and other invitees, faculty members, student friends, a very good afternoon to you all. And we know that ఎదురే ఎమోషనల్ డ్రామా కావచ్చు, ఆర్థిక పరమైన కావచ్చు, సామాజికంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ఇలాంటివన్నిటిని ఎలా అడ్రస్ చేయాలి. సో అవగాహన అంటే డిసీజ్ పట్ల, దాని ప్రివెన్షన్ పట్ల, దాని క్యూరేటివ్ మెజర్స్ పట్ల, సో వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ మనం తీసుకోవాలనే దాని పట్ల హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మన యొక్క రోల్ చాలా ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే వీఆర్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ కమ్యూనిటీస్లో మనం అవగాహన పెంచుకోవాలి. ఫస్ట్ ఇండివిజువల్ లెవెల్లో మనం ఎడ్యుకేట్ అవ్వాలి, మన ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేయాలి, అట్లాగే కమ్యూనిటీలో కూడా మనం అవగాహన కల్పించాలి. అట్లాగే దీని పట్ల ఎవరైనా సరే భయం కంపితులు అవుతారు, కొంచెం డయాగ్నోస్ అవగానే భయకంపితులు అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ అవైలబుల్ అనేది ప్రివెన్షన్కి ఏ విధంగా ఉంది, ట్రీట్మెంట్లో ఎలాంటి మెలకువలు ఉన్నాయి, ఎలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అవైలబుల్ ఉంది, ఎక్కడ సమస్యలు ఉన్నాయి, వీటన్నిటి మీద కూడా సమాజంలో అవగాహన కల్పించాల్సిన పాత్ర మనకు ఉంది. కాబట్టి అసలు ఇవన్నీ కూడా రేపు మనం మన కమ్యూనిటీకి ట్రాన్స్ఫార్మ్ చేయడంలో ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్గా మన బాధ్యత వహిద్దాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఏర్పాటు చేసి భారతదేశంలో కాక ప్రపంచంలో రకరకాల వ్యాధులు వచ్చాయి. యాంథ్రాక్స్, ప్లేగ్, కలరా, డయేరియా ఇటువంటి అన్నీ అంతరించిపోయాయి. కానీ ఇంకా మన క్యాన్సర్ అక్కడక్కడ ఉంది. ఇక్కడ డాక్టర్స్ ఇంకా బాగా చెప్తారు. అయితే దానికి మనము క్యాన్సర్ వచ్చిన తర్వాత వెళ్ళి ట్రీట్మెంట్ చేసేదానికంటే ముందే ప్రికాషన్ తీసుకోవాలని మేడం చెప్పారు. నర్గిస్ దత్ లాంటి వాళ్ళు కావచ్చు, బసవతారకర్ లాంటి కావచ్చు, ఎందరో క్యాన్సర్కి బలి అయిపోయారు. ఈ రోజున హైదరాబాద్లో బసవతారక ఇన్స్టిట్యూట్, బాంబేలో టాటా ఇన్స్టిట్యూట్, నెల్లూరులో కూడా రెడ్ క్రాస్ ఉంది, చెన్నైలో కూడా ఉంది. అయితే మనం లాపర్వా చేస్తాం, నెగ్లిజెన్సీ ఉంది. క్యాన్సర్ మాకు వస్తుందా, ట్రీట్మెంట్ ముందు ప్రికాషన్ అవసరమా అని, అది కరెక్ట్ కాదు, చేసుకోవాలి. ఈ రోజున బిఎంపీ అసోసియేషన్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడంగా ఒక కారణం ఉంది. విద్యార్థుల కనుక తెలిస్తే మీరు తెలుసుకోవడం. Steps to be taken. See, the point what I would like to tell you is anything learning, research or community development, whatever you are doing, it should be a continuous process. Cannot out of 365 days, one day you will come up with a peak activity and then sleep all 364 days. Then there is no use of doing. So the point what we have to understand is any disease, anything, if you detect at the early stage, you can rectify it. If it is goes beyond our control, especially a thing like your cancer, after you cannot control or if you have lost the control over the system, then nobody will help you. But fortunately, I read somewhere that Russia has become bringing out a vaccine to cancer. They have initial testing is there. But most probably, maybe the next 1 year or 2 years, they may bring out cancer vaccine. But why only Russia? Why not in India? Because we have seen during the COVID time, most of the things have been done in India also. Several significant changes in medical have come up from India. Indian institutes, Indian medical institutes have all contributed significantly to this. Now if you see, the government of India also has given exemption on several medicines that are being used in your cancer detection. And there are several schemes where the government of India is helping the countrywide people to diagnose intensity. Principal Madam has given a little and in charge HOD of ACSR Government Medical College. And so, andarki manna pedda big question, what is cancer, right? What is cancer? It is a funny thing, andarki telusu. Cancer ante andarki telusu. So, మారుమూల ప్రదేశం నుంచి వెళ్ళి అక్కడ ఒక పెద్ద ముసలాం కూర్చొని అడిగినా కూడా క్యాన్సర్ గురించి తెలుసా తాత తెలుసా అంటాడు. So everyone knows what is cancer. They know that there is a thing called cancer, but there is no clear-cut idea what is cancer, right? Anyone? Cheptaru students alone?
దట్స్ ద ట్రూత్. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్ దేర్, వాళ్ళు నిజంగానే ట్రీట్ అయిన పేషెంట్స్. అది వాళ్ళ పెయిన్, దట్స్ నాట్ ఎ జోక్. మనకేంటంటే సినిమా ముందు అది చూపించే స్మాల్ క్లిప్ ఏదైతే ఉంటుందో టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ముంబైలో, దాన్ని చాలా జోక్గా తీసుకుంటాం. వాళ్ళ పెయిన్, వాళ్ళ అలవాట్ల వల్ల వచ్చిన క్యాన్సర్. ఎఫ్ఎం ఎవరు వింటారు? ఎఫ్ఎంలో రీసెంట్గా ఒకటి వస్తుంది కదా, 222 ప్రివెంటివ్ ఆంకాలజీ, జీజీహెచ్. విన్నారా ఎవరైనా? రూమ్ నెంబర్ 222. Right now, preventive oncology screening drain is going on all over the state. Sir, ఇంతసేపు చెప్పారు the importance of screening. Room number 222. ఎవరు కావాలన్నా వచ్చి ఫ్రీగా స్క్రీనింగ్ చేసుకోవచ్చు. సో the funds are provided by the WHO. शिकायत नहीं तो చప్పట్లతో